హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఏబీ వెంకటేశ్వరరావు గడిచిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. 2019 వరకు ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ వ్యవహారాలన్నీ చూశారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరటం వెనుక అక్కడ ఆ ఎమ్మెల్యేలను చేర్పించే బాధ్యత అంతా ఆయన తీసుకున్నారంటూ వైసీపీ ఆ సమయంలో ఆయనపైన ఆరోపణలు చేసింది. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా కంటే తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా పనిచేశారనేది ఆ సమయంలో వైసీపీ చేసిన ఆరోపణ. అదే సమయంలో ఎన్నికల కంటే ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది. దాడి వెనక కూడా ఏబీవీ కుట్రుంది. అప్పుడు ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలోనే ఆయన పైన అటాక్‌కి కుట్ర చేశారు లాంటి ఆరోపణలు కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే ఆ తర్వాత ఆ అటాక్ చేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర నుండి దొరికిన లెటర్ ఆధారంగా ఆయన జగన్మోహన్ రెడ్డి అభిమాని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం చనిపోయేలా కాకుండా జస్ట్ అటాక్ చేసినట్టుగా ఉండాలని, అటాక్ చేసినట్టుగా ఆ లేఖలో ఉంది అంటూ అప్పుడు బయటకొచ్చింది. సో, ఈ వ్యవహారం తర్వాత శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. కొంతకాలం జైల్‌లో ఉండి ఇటీవల జైలు నుంచి విడుదలై బయటకొచ్చారు. ఈరోజు తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు సడెన్‌గా శ్రీనివాస్ ఇంటి దగ్గరికెళ్లారు. శ్రీనివాస్ ఇంటి దగ్గరికెళ్లి శ్రీనివాస్‌ను పరామర్శించారు. పరామర్శించి బయటకొచ్చిన తర్వాత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతోంది ఏబీ వెంకటేశ్వరరావు ఒక కొత్త అవతారం ఎత్తారు అని. ఏబీ వెంకటేశ్వరరావు ఎత్తిన కొత్త అవతారం ఏంటి అంటే, తాను రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి ప్రవేశించాను అని చెప్తున్నారాయన. ఏబీ వెంకటేశ్వరరావుకి కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవినిచ్చింది. సో, ఆయనకు ఆ పదవి ఇచ్చిన రోజే ఆయన రాజకీయాల్లో ఉన్నట్టుగా భావించాలి. నిజానికి పొలిటికల్ పోస్ట్ అది. పొలిటికల్ పార్టీల్లో పనిచేస్తున్న వాళ్ళకే ఆ కార్పొరేషన్ చైర్మన్‌లు ఇస్తూ ఉన్నారు. సో, ఆయనకు కార్పొరేషన్ పదవి ఇచ్చారంటే ఆయన రాజకీయాల్లో ఉన్నట్లుగానే భావించాలి. బట్ ఈరోజు ఆయన రాజకీయాల్లోకి వచ్చారని ప్రకటించారు. ఈ రోజు వరకు ఆ పదవిని ఆయన తీసుకోలేదు. ఆ పదవి ఇవ్వడం పట్ల, ఆ పదవి తీసుకోవడం పట్ల, ఆ పదవి కూటమి సర్కార్‌కి ఆయనకి ఇవ్వడం పట్ల ఆయన తన స్థాయి పదవి కాదు అది అని ఆయన భావించారు. అందుకోసమే ఆయన ఆ పదవి తీసుకోలేదు లాంటి ప్రచారం ఉంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటూ కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన 2 నెలలుగా సైలెంట్‌గా ఉన్న ఏబీవీ సడెన్‌గా అమలాపురం వెళ్లి శ్రీనివాస్ కుటుంబాన్ని కలిసి శ్రీనివాస్‌ని పరామర్శించారు. పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ కొత్త అవతారం చెప్పారు. కొత్త అవతారంలో ఆయన చేయబోతున్న పనులేంటో కూడా సుదీర్ఘంగా దాదాపు ఒక గంట సేపు మీడియాకు వివరించారాయన. ఆయన కొత్త అవతారం ఏంటి అంటే, ఇప్పటివరకు భారతదేశంలో నాకు తెలిసి నేను 2 దశాబ్దాలుగా జర్నలిస్ట్‌గా ఉన్నాను. రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నాను. భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు చేయని ఒక కొత్త పనిని ఏబీ వెంకటేశ్వరరావు చేయబోతున్నారు. ఎవరు చేయని ఆ కొత్త పని ఏంటి అంటే, ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు తాము అధికారంలోకి రావాలనుకుంటారు. లేకపోతే సందర్భానుసారం అప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం గెలవలేము. ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరినో ఓడించడం కోసం అందరం కలిసి పనిచేద్దాం అనుకుంటారు. ఇటువంటివి చాలా 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 చూస్తూ ఉంటాం. కానీ ఏబీ వెంకటేశ్వరరావు తాను ఒక వేదికని పెట్టడం అని చెప్తున్నారు. భవిష్యత్తులో రాజకీయ పార్టీ పెట్టే పరిస్థితి ఉంటుందా అంటే ఇప్పుడే చెప్పలేను అని చెప్తున్నారు. కానీ ఆయన చెప్తున్న మాట, ఆయన లక్ష్యం, ఆయన కోరుకుంటుంది, ఆయన పని చేయబోతోంది, రాజకీయంగా ఆయన కాంక్షిస్తున్నది ఏంటి అంటే, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకూడదు. ఇది ఆయన లక్ష్యం. ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు భవిష్యత్తులో ఇంకెవరు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాకూడదు అని పనిచేయడం అనేది మనం ఇప్పటివరకు ఎక్కడా విని ఉండం. బహుశా ఒక కొత్త తరహా రాజకీయాన్ని ఏబీ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ కొత్త తరహా రాజకీయం ద్వారా భవిష్యత్తులో ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చూడటమే తన లక్ష్యం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గుడు కాబట్టి ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఎప్పటికైనా ఆలోచించి వెనక్కి రావాలి అని చెప్పి కూడా ఆయన కోరుతున్నారు, అప్పీల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు దుర్మార్గాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛ లేకుండా చేశారు, ఇంకేదో చేశారు. మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయన్ని మళ్ళీ రాకుండా ప్రజల్ని చైతన్యం చేసేలా తన కార్యక్రమం, తన కార్యాచరణ ఉంటుంది. అదే తన రాజకీయం అని చెప్తున్నారు ఆయన. సో, ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇప్పటివరకు ఎవరు చేయనిది ఆయన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన తాలూకా భయాలు ప్రజల్లో ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ప్రజలు ఓట్లు వేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో స్కేర్ క్రియేట్ చేస్తే ఆ స్కేర్ నుంచి ప్రజలు ఎందుకు బయటికి వస్తారు? జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసిన భయాన్ని చూసి కూటమికి ఓట్లేసిన ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గురించి అసలు ఆలోచన ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారంటే, కూటమి సర్కారు జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన కంటే దారుణమైన పాలన చేస్తారు. కూటమి సర్కారు అద్భుతమైన పాలన చేస్తే ఇంకో వ్యక్తి గురించి ఆలోచించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఉంటుంది? ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా గడవక ముందే ఏబీ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు వచ్చి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి రాకుండా ఆపడం కోసం ఉద్యమం చేస్తాం, రాజకీయం చేస్తాం అని అనడం వెనక ఉద్దేశం ఏంటి?
ప్రజల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చర్చ జరుగుతుందనే ఆందోళన, భయం ఏమైనా వీరికి కనిపిస్తోందా అనే చర్చకు ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటన కారణమవుతోంది. దీంతో పాటు ఆయన చెప్తున్న మాట, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇప్పుడు కూటమి సర్కారుగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. కూటమి సర్కారు పైన ఎలాంటి మాట ఆయన మాట్లాడలేదు. కూటమి సర్కారు పైన ఎలాంటి విమర్శలు చేసే ప్రయత్నం చేయట్లేదు. కూటమి సర్కారు ఇంకా కొన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ మాట్లాడారు. సో జగన్మోహన్ రెడ్డి బాధితులంతా నా దగ్గరికి రండి, జగన్మోహన్ రెడ్డి బాధితులంతా నా దగ్గరికి వచ్చి నాతో కలిసి, మనమంతా కలిసి, నాతో కలిసి అనలేదు ఆయన, మనమంతా కలిసి పనిచేద్దాం, మనమంతా కలిసి జగన్మోహన్ రెడ్డి మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఏంటి అనే దానిపైన ఫైట్ చేద్దాం, లీగల్గా ఫైట్ చేద్దాం. శ్రీనివాస్ కూడా లీగల్ హెల్ప్ నేను చేస్తాను. శ్రీనివాస్ బయటకు వచ్చాడు బెయిల్ మీద కాబట్టి ఆయనకి భవిష్యత్తు, ఆయన ఉపాధి, వీటి అంశాలపైన కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మేము మాట్లాడుతున్నాం, చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి బాధితులంతా నాతో కలిసి నడవండి, దానికి సంబంధించి ఎవరైనా ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు అంటూ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. 7816020048, 7816020048. గతంలో ఏదో సినిమాలో చూసాం, శివమణి సినిమాలో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి పోలీస్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం చాలా పెద్ద సెన్సేషన్ అప్పుడు అది. ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బాధితులంతా నాకు సమాచారం ఇవ్వచ్చు, నాతో ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడొచ్చు అని. సోషల్ మీడియాలోకి తాను అడుగు పెడుతున్నాను అని చెప్తున్నారు. సోషల్ మీడియాకి తాను అడుగు పెడుతున్న సందర్భంగా ఎవరైనా నాతో మాట్లాడొచ్చు, ఎవరికైనా నేను రిప్లై ఇస్తాను, కానీ భాష మాత్రం బాగుండాలి అనే ఒక కండిషన్ కూడా పెడుతున్నారు ఆయన. ఖచ్చితంగా భాష బాగుండాలి, ఇన్ఫర్మేషన్ ఫ్లో మాత్రమే ఉండాలి, సరైన భాషలోనే ఎవరైనా ఎవరితోటైనా మాట్లాడాలి. సోషల్ మీడియాలో తప్పుడు భాష, ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతున్నారు అని అందరం భావిస్తున్నాం, అందరం బాధితులుగా ఉన్నాం, ఇంక్లూడింగ్ జర్నలిస్టులుగా ఉన్న మాలాంటి వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో పార్టీల సోషల్ మీడియా సైన్యం చేసే అటాక్ని భరిస్తూనే ఉన్న రోజు. కాబట్టి ఆయన నంబర్ ఇచ్చిన క్రమంలో నేరుగా ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి తానే అటెండ్ చేస్తానని చెప్తున్న సందర్భంలో ఆయన మంచి భాష మాట్లాడండి అని ఒక అప్పీల్ కూడా చేశారు. కానీ ఇక్కడ ఏబీ వెంకటేశ్వరరావు గారు అటువంటి అప్పీల్ చేసిన తర్వాత ఆ అప్పీల్లో భాష గురించి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన భాష ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. చర్చనీయాంశంగా ఉంటుంది డెఫినెట్గా. ఓ వెధవ, ఓ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడిన మాటలు, ఓ వెధవ, ఓ మాజీ ముఖ్యమంత్రి అంటూ మీడియాలో కెమెరాల ముందు ఆయన మాట్లాడారు. ఇది ఖచ్చితంగా అన్ఫార్చునేట్. కొత్త భాష, మంచి భాష ఉండాలి, మంచి భాషని ఆహ్వానించాలి అని ఏబీ వెంకటేశ్వరరావు గారు చెప్తున్న నేపథ్యంలో గతంలో మాట్లాడిన ఇటువంటి భాషను కూడా కాస్త ఆయన విత్డ్రా చేసుకుని ఉంటే డెఫినెట్గా అందరూ అటువంటి భాషలో ఆయనతో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. డెఫినెట్గా అటువంటి పాజిటివ్ గుడ్ లాంగ్వేజ్ తోటే అందరూ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఆయన్ని ప్రశ్నించాలనుకుంటే కూడా ప్రశ్నించవచ్చు అని ఆయన చెప్తున్నారు. కానీ ఆయన సోషల్ మీడియాలోకి వచ్చిన సందర్భంగా భాష గురించి మాట్లాడుతూ ఆయన ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు ఏ భాష అయినా నేను మాట్లాడతానంటే అది డ్యూయల్ స్టాండర్డ్ అవుతుంది. కాబట్టి గతంలో తాను మాట్లాడిన భాష పైన కూడా ఏబీ వెంకటేశ్వరరావు గారు చాలా విలువలతో 30 సంవత్సరాలు పోలీసు ఉద్యోగం చేసిన ఆయన దానిపైన కూడా క్లారిటీనో లేకపోతే క్షమాపణనో వెనక్కి తీసుకోవడమో చేస్తే చాలా హుందాగా ఉంటుంది అని అనిపించింది. జస్ట్ ఇక్కడ ఆయన ఇప్పుడే వచ్చి ఒక ప్రకటన చేశారు కాబట్టి ఇప్పుడే ఆయనలో మనం తప్పులే ఉన్నాయని ఎతకాల్సిన అవసరం లేదు. సో కొత్త వ్యక్తి వచ్చి గత ప్రభుత్వ పాలనలో జరిగిన అన్యాయాలు గురి అయిన వాళ్ళ తరపున నేను పోరాటం చేస్తానంటే డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిందే. ప్రజలంతా ఆయనతో కలిసి నడవాలని కూడా కోరుకుందాం. ఇదే సందర్భంగా ఆయన మాట్లాడుతున్న మొత్తం మాటల్లో విన్న తర్వాత ఆయనకు జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగిన వార్ ముగిసిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఆ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను చేస్తున్నదల్లా జగన్మోహన్ రెడ్డితో నాకు వ్యక్తిగత వైరం లేదు, నేను కేవలం ప్రజల పక్షాన పనిచేస్తున్నాను, ప్రజలకు మంచి జరగడం కోసం పనిచేస్తున్నాను, భవిష్యత్తు తరాలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు కాబట్టి పనిచేస్తున్నాను తప్ప వ్యక్తిగత వైరమే లేదు అని కూడా ఆయన చెప్తున్నారు. ఇదే సమయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి అత్యంత అవినీతిపరుడు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. సండూరు పవర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇటీవల వరకు అనేక అక్రమాలనే ఆయన చేశారు అనే విషయాన్ని కూడా ఏబీ వెంకటేశ్వరరావు చెప్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు చెప్తున్న క్రమంలో ఈ అక్రమాలకు సంబంధించిన అన్ని కేసులు కూడా రకరకాల కోర్టుల్లో ఉన్నాయి. ఈ కోర్టుల్లో కేసులు వేసింది నేరుగా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నవాళ్ళు. కేంద్రంలో, రాష్ట్రంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఈ కేసుల్ని సీరియస్గా పర్స్యూ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారే ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైన కేసుల్ని తక్షణం తేల్చండి అంటూ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపైన కూడా ఏబీ వెంకటేశ్వరరావు గారు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆయన అవినీతి చేశాడు అంటూ అందరూ మాట్లాడుతున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు గారు కూడా అదే మాట్లాడితే ఉపయోగం ఉండదు.
ఆ కేసులను తేల్చి ఆయన అవినీతిని బయటపెట్టి ఈయన అవినీతి చేశాడు అంటూ తేల్చి శిక్ష పడేలా చేయడమో, ఆ అవినీతిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడమో ఏబీవీ గారు చేస్తే అది డెఫినెట్‌గా బావుంటుంది. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలపైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ కేసులు కంక్లూజన్‌కి వచ్చేలా చూడాల్సిన బాధ్యతను కూడా డెఫినెట్‌గా ఆయన తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. దాంతో పాటు ఎన్ఐఏ ఈ కేసును విచారించింది. ఎన్ఐఏ విచారించినప్పటికీ కూడా ఈ కేసు తేల్చకపోవడం ఏంటి? ఇప్పటివరకు ఈ కేసులో సాక్షిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కోర్టు కూడా అటెండ్ కాకుండా తప్పించుకుంటూ ఉన్నారు. పదే పదే రకరకాల పిటిషన్లు వేసుకుని తప్పించుకుంటా ఉన్నారు అని చెప్తున్నారు. ఎన్ఐఏ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సంస్థ. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది, అక్కడ ఇక్కడ. కాబట్టి ఎన్ఐఏ అధికారులు అంత అలసత్వంగా ఉంటే, జగన్మోహన్ రెడ్డికి తప్పించుకునే అవకాశం ఇస్తూ ఉంటే, ఆ రెండు ప్రభుత్వాలపైన శ్రీనివాస్ కేసు విషయంలో కూడా, విశాఖ ఎయిర్పోర్ట్‌లో జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన శ్రీనివాస్ కేసు విషయంలో కూడా ఆ రెండు ప్రభుత్వాలపైన ఫైట్ చేసి, ఆ రెండు ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ కేసుని తొందరగా తేల్చే బాధ్యత కూడా ఏబీ వెంకటేశ్వర గారు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏబీ వెంకటేశ్వర గారు చెప్తున్న మరో మాట, ఎన్ఐఏ చేసింది, మేము ఇక్కడ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని డైరెక్ట్‌గా ఎన్ఐఏ దగ్గరికి వెళ్ళింది అప్పుడు వైసీపీ నాయకులు అంటున్నారు. సో వైసీపీ నాయకుల తరపున వకాల్తా పుచ్చుకోవడం నా ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ ఒక విషయాన్ని ఏబీ వెంకటేశ్వర గారు దాస్తున్నారు. ఎందుకు ఏంటి ఆ విషయం అంటే, అప్పుడు ఎన్ఐఏ ఎందుకు వచ్చింది అంటే, నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న సమాచారం ప్రకారం, నేను ఆ ఇన్సిడెంట్‌ని చూస్తూ ఉన్నా, అక్కడ జరిగిన పరిణామాలన్నీ చూశాం కాబట్టి, ఆ ఇన్సిడెంట్ జరిగే రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిబిఐ అధికారులు రాకూడదు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకున్న కారణంగా ఎన్ఐఏ ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తిపైన అటాక్ జరిగింది. ఆ అటాక్ వెనుక అధికార పార్టీయే ఉంది అని ప్రతిపక్ష పార్టీకి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఏజెన్సీస్ కాకుండా కేంద్ర ఏజెన్సీస్తో విచారణ చేయించండి అంటూ ఆ ప్రతిపక్షం అప్పుడు కోర్టులను అప్రోచ్ అయింది. కోర్టుల డైరెక్షన్ మేరకు అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ వచ్చి విచారణ చేసింది. సిబిఐ విచారణ చేయనప్పుడు విచారణ చేయాల్సింది ఎన్ఐఏనే కదా. సిబిఐకి రాష్ట్రంలోకి రాకుండా మీరు అప్పుడు మీ ప్రభుత్వం, ఆయన కూడా ప్రభుత్వంలో పార్టీ కాబట్టి, అప్పుడు మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు కాబట్టి, మీ ప్రభుత్వం అప్పుడు సిబిఐని రావద్దన్నది కాబట్టి ఎన్ఐఏ వచ్చి విచారణ చేసింది. పైగా అది ఎయిర్పోర్ట్లో జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి పరిధిలో ఉంటుంది ఎయిర్పోర్ట్ అంటూ కూడా రకరకాల వార్తలు అప్పుడు వచ్చాయి కాబట్టి ఎన్ఐఏ ఆ కేసుని విచారణ చేసింది. సో ఎన్ఐఏ తేల్చలేదు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ కేసు ఇప్పటివరకు సాగటం సరైనది కాదు. శ్రీనివాస్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు జైల్లో ఉండడం సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి బాధితుడిగా ఉండి ఈ కేసులో ఇప్పటివరకు సాక్షిగా జైలుకు వెళ్ళకపోవడం కూడా సరైనది కాదు. ఖచ్చితంగా వెళ్ళి ఉండాల్సింది. ఆయన ప్రభుత్వం ఉంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా వెళ్ళి దోషి ఎవరు, శ్రీనివాస్ వెనకెక్కి ఎవరైనా ఉన్నారా, శ్రీనివాస్కి అటువంటి ఇంటెన్షన్ ఏమైనా ఉందా, తేల్చాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి పైన డెఫినెట్గా ఉంది. ఆ పని జగన్మోహన్ రెడ్డి చేయలేదు. గతంలో టీడీపీ పైన ఆరోపణలు చేశారు. ఆయన 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ శ్రీనివాస్తో ఆ అటాక్ చేయించింది టీడీపీ అనేది తేల్చలేకపోయారు దానికంటే కనీసం ఆయనకి సాక్షిగా కోర్టుకు వెళ్ళి అటెండ్ అయ్యే పరిస్థితి కూడా ఎందుకు లేదు, అంత టైం కూడా ఎందుకు లేదు. తన పైన హత్యాయత్నం చేసిన కేసులో కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేరంటే డెఫినెట్గా దానికి ఆయన ఆన్సర్ చెప్పాల్సిందే. కాబట్టి ఏబీ వెంకటేశ్వరరావు రైజ్ చేస్తున్నట్లుగా శ్రీనివాస్కి అన్యాయం జరిగిన అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రాపర్గా యాక్ట్ చేయలేదు అనేది క్లియర్గా కనపడుతున్నమాట. దానిపైన ఆయన ఫైట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆయన ఫైట్ చేసే కంటే ఆయన పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ఇంటెలిజెన్సు, రాష్ట్ర ప్రభుత్వం ఇది చేయించింది అంటూ అప్పుడు పాత ప్రభుత్వం ఆరోపించిన నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన వెళ్ళి శ్రీనివాస్ని కలవడం పైన కూడా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత పైన దాడి జరిగితే ఇప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళి ఆ నిందితుడితో కలిసి కూర్చొని మాట్లాడి ఆయన తరపున ఫైట్ చేస్తానంటున్నారు అంటే దీన్ని వెనక ఏముంది అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. అటువంటి అనుమానాలు రావడానికి సంబంధించిన అవకాశాన్ని కూడా ఏబీ వెంకటేశ్వరరావు గారే ఇస్తున్నారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారాలపైన ఎన్ఐఏ విచారణ చేస్తుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దీన్ని సీరియస్గా తీసుకుని పర్ష్యూ చేసేలా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యతని ఏబీ వెంకటేశ్వరరావు తీసుకోవడం సహేతుకం అవుతుందేమో అని అనిపించింది. దాంతోపాటు ఇంకా బాధితులు వీళ్ళందరినీ అందరూ జగన్మోహన్ రెడ్డి బాధితులందరినీ ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి వాళ్ళందరి తరపున ఫైట్ చేస్తాను, వాళ్ళందరి తరపున న్యాయ పోరాటం చేస్తాము, సో వాళ్ళ జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు పెడతాము, ఇవన్నీ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 11 నెలలు గడుస్తున్నా 11వ నెలలకు అడుగు పెడుతున్నాం మనం. ఈ 11 నెలల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయానికి బలైన వాళ్ళు, బాధితులుగా ఉన్న వాళ్ళు ఇంకా బయటికి రాకుండా ఎందుకుంటున్నారు? ఇన్ని రోజుల పాటు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా
ఇంత బలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఫైట్ చేసి విజయం సాధించిన తర్వాత ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడానికి బయటకు వచ్చి కంప్లైంట్ చేయడానికి భయపడుతున్న వాళ్ళు ఉన్నారా? సో అటువంటి వాళ్ళు ఏబీ వెంకటేశ్వరరావు గారిని నమ్మి బయటకు వస్తారా? సో ప్రభుత్వం చాలామంది రండి అని ఇన్వైట్ చేసింది ప్రభుత్వం కూడా నిజానికి. బాధితులు ఉంటే రండి అంటే బాధితులను వచ్చి కంప్లైంట్ చేయమని చెప్తోంది. సో ఇప్పటివరకు రాని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ అవుతారా ఏబీ వెంకటేశ్వరరావు గారితో? చూడాల్సి ఉంది. సేమ్ టైం ఏబీ వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి బాధితుల తరపున పోరాటం చేస్తాను, జగన్మోహన్ రెడ్డి బాధితులను బయటికి తీసుకొస్తాను, వాళ్ళ తరపున నేను ఫైట్ చేస్తాను, వాళ్ళకి న్యాయం చేస్తాను అని చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఉండడం కోసం నేను పనిచేస్తాను లాంటి మాట, ఆ మాట ఆయన ఏదో ఒక సైడ్ ఉన్నాడు అని అనుకోవడానికి సంబంధించిన అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బాధితుడిగా ఉన్నారు, ఆ తర్వాత ఒక కుల సంఘం నాయకుడిగా మాట్లాడారు, ప్రస్తుతం రాజకీయ నాయకుడి అవతారంలో ఉన్నా అని చెప్తున్నారు. సో ఇవన్నిటిని గమనించిన వాళ్లకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఉండటమే నా లక్ష్యం అనే మీరు మాట్లాడుతున్న మాట మీరు ఇంకేదో పక్షంలో ఉన్నారు అని అనుకోవడానికి సంబంధించిన అవకాశం కల్పిస్తుంది. కాబట్టి దాన్ని సమర్థనకు సంబంధించిన మెటీరియల్ని మీరు ఇంకా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉందేమో అని అనిపించింది.